శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 18వ సర్గము. శ్రీరామావతార ఘట్టము. విశ్వామిత్రుని ఆగమనము. ఆ నలుగురు రాజకుమారులు వివిధ శాస్త్రజ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుతూ మిక్కిలి వాసిగాంచారు. ఎట్టి పరిస్థితుల యందును పొరపాటునైనను అకృత్యములకు పాల్పడేవారు కారు. లౌకిక ప్రజ్ఞానిధులు, దూరదృష్టి కలవారు. ఇట్లు ప్రతిభాశాలురు తేజోమూర్తులు అయిన తన కుమారులను చూసి దశరథుడు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మవలే ఆనందించాడు. పురుష శ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేదాంగ స్మృతి పురాణ ఇతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవిస్తున్నారు. ధనుర్వేదమునందు నిష్ట కలిగి ఉన్నారు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడు జోడైన కన్యలతో వివాహములు జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ బాగుగా ఆలోచించసాగాడు. మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచిస్తూ ఉండగా మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి అక్కడికి ఇచ్చేశాడు. రాజును దర్శింపగోరిన వాడై ఆ ముని ద్వారపాలకులతో, నేను గాధిరాజు కుమారుడను, కుశికుని వంశము వాడను. నా పేరు విశ్వామిత్రుడు. నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలపండి అని పలికాడు. విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయంతో రాజభవనానికి పరిగెత్తారు. వారు రాజప్రాసాదానికి చేరి విశ్వామిత్ర మహర్షి రాకను గురించి ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజునకు నివేదించారు. ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తను విని దశరథుడు సంతోషించిన వాడై పురోహితులను వెంట తీసుకుని బ్రహ్మకడకు ఇంద్రుని వలె ఆ మహర్షికి ఎదురు వెళ్ళాడు. కఠోర నియమములను పాటిస్తూ బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని చూసి రాజు మిక్కిలి సంతోషించాడు. తరువాత ఆయనకు అర్ఘ్యపాద్యాది సత్కారములను జరిపాడు. ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించాడు. తరువాత అతడు మహారాజుతో కుశల ప్రశ్నలు గావించాడు. ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు, ఓ రాజా, నీ పురము, ధనాగారము, కోసల దేశము, బంధుమిత్రులు కుశలమే గదా? సామంతరాజులందరూ నీ అదుపులో ఉన్నారా? శత్రువులందరినీ జయించితివా? యజ్ఞాది దైవ కార్యములు, అతిథి సత్కారాదులు చక్కగా సాగుచున్నవి కదా అని దశరథుని పరామర్శించాడు. తరువాత ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించాడు. ఇంకను మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యథోచితముగా పరామర్శించాడు. ఈ విధముగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారై వారందరూ ఎంతగానో సంతోషించారు. తరువాత అందరూ రాజ్యసభా భవనంలో ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారము అక్కడ ఆసీనులయ్యారు. మిక్కిలి ఉదార స్వభావము గల దశరథ మహారాజు పులకిత గాత్రుడై ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్తుతిస్తూ ఇలా అన్నాడు. ఓ మహర్షి, అమృతము లభించినట్లును, నీళ్లు లేని చోట వర్షము కురిసినట్లును, సంతానము లేని వారికి ధర్మపత్ని యందు పుత్రులు కలిగినట్లును, నష్టపోయిన వానికి నిధులు లభించినట్లును, పుత్రుల వివాహాది మహోత్సవముల యందు సంతోషము పెళ్ళుపుకున్నట్లును మీ ఆగమనము మాకు మహానందమును గూర్చినది. మీకు స్వాగతము. ఓ ధర్మాత్మ బ్రహ్మర్షి, మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము. ధన్యుడనైతిని. మీ అభీష్టమేమి? అందులకై నేనేం చెయ్యాలి? దానమును గొనుటకు మీరెంతయో పాత్రులు. నేడు నా జన్మ సఫలమైనది. నా జీవితము చరితార్థమైనది. పూర్వము రాజర్షిగా వాసిగాంచారు. తరువాత తపఃప్రభావమున బ్రహ్మర్షిత్వమును సాధించారు. కనుక మీరు మాకు బహుదా పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరిచింది. మా గృహము పావనమైనది. ప్రభు, మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుడనైతిని.
మీరు ఏ కార్య నిమిత్తమై ఇక్కడికి వచ్చారో తెలపండి. మీ కార్యమును నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను. అనుగ్రహించండి. ఓ కౌశిక, కార్య విషయమున సందేహమును పెట్టుకోవద్దు. మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడనైన నాకు దైవ సమానులు. మీ కార్యమును నేను నెరవేర్చెదను. ఓ బ్రహ్మర్షి, మీ ఆగమనము వలన నేను ఆచరించవలసిన సమస్త ధర్మములను ఫలించినవి. నేను అదృష్టవంతుడను. అర్థవంతములైన దశరథుని మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు వీణుల విందు అనర్చినవి, హృదయమునకు ఆహ్లాదమును కూర్చినవి. అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కినవాడును శమదమాది విశిష్ట గుణ సంపన్నుడును అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడయ్యాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 18వ సర్గము సంపూర్ణం. శుభం.